నిరుపేదల అభ్యున్నతి కోసం వీపీఆర్ ఫౌండేషన్ పనిచేస్తోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22 మంది చిరు వ్యాపారులకు వీపీఆర్ నివాసంలో తోపుడు బండ్లు అందజేశారు. కోవూరు నియోజకవర్గంలో నిరుపేదలు వారి కాళ్ల మీద వారు నిలబడాలనే లక్ష్యంతో తోపుడు బండ్లు అందజేస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు చిరు వ్యాపారులు అద్దెకు బండ్లు తీసుకునేవారని, ఇక నుంచి వారికి అద్దె బాధలు తగ్గుతాయన్నారు. నిరుపేదల స్వయం ఉపాధికి ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా వీపీఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందని వివరించారు. తోపుడు బండ్లను చిరు వ్యాపారులు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. కోవూరు మండలం వరకు 12 ఇచ్చినట్టు. చిరు వ్యాపారులకి, నిరుపేదలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 22 తోపుడు బండ్లు కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. అందులో బుచ్చి, కోవూరు, పడుగుపాడు తదితర ఇందుకూరుపేట అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొంతమంది జీవనోపాధి కోసం బండ్లు బాడుగులకు తీసుకుంటుంటే వాళ్ళకి ఏమీ మిగలటం లేదని చెప్పి నన్ను వచ్చి అడిగిన తర్వాత మన ఫౌండేషన్ ద్వారా ఈ బండ్లు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కోవూరు ప్రజల తరఫున ఇలాంటివి రేపు రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ట్రైసైకిల్స్ ఇచ్చాం, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ చేపించాం, వాటర్ ప్లాంట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ చేపిస్తున్నాం. ఎన్నో స్కూల్స్కి అభివృద్ధికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అలాగే కాన్స్టిట్యున్సీలో సుమారు 3000 చిల్లర సైకిల్స్ 9th, 8th చదివే పిల్లలకి కూడా ఇవ్వబోతున్నాం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా. అది మొన్ననే నారా లోకేష్ బాబు బర్త్డే రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అంచెలుగా అన్ని దగ్గరలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో అన్నిటికన్నా ఉత్తమైన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో మనం వీపీఆర్ నేత్ర అంటున్నాము. వాళ్ళందరూ పాత రోజుల్లో మన ఊర్లకి సినిమా బండి వచ్చింది అన్నీ మాట్లాడుకున్నట్టు కళ్ళద్దాలు బండి వస్తుంది అని చెప్పి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూస్తుంటే వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆ వీపీఆర్ నేత్రాన్ని మాకెంతో మనశ్శాంతిగా ఉంది. సార్కి కానీ నాకు కానీ. అలాంటిది త్వరలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో పల్లెకి వీధికి ఈ వీపీఆర్ నేత్ర బస్సు రాబోతుంది. అక్కడ కూడా కంటి పరీక్షలు చేసి అక్కడికక్కడే కళ్ళద్దాలు వాళ్ళకి అందించేటట్టు చేయబోతున్నాం. ఇప్పుడు ఉదయగిరిలో స్టార్ట్ చేసిన దగ్గర ఇంచుమించు 25,000 మంది దాకా టెస్ట్ చేయించుకుంటే అందులో 18,000, 19,000 మంది దాకా కళ్ళద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే సో ఇంతమందికి మనం చూపు లేని సరిగ్గా చూసుకోలేని వాళ్ళకి నేత్రదానం చేస్తున్నాము. అది అద్దాలు ఇచ్చిన దానివల్ల సరిగ్గా చూడగలుగుతున్నారంటే చాలా సంతోషమైన కార్యక్రమం. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఏదైతే మేము చెప్తుంటామో ప్రజల సేవ కోసం మేము రాజకీయాల్లోకి వచ్చామని అదే ఇప్పటికీ కూడా చేస్తున్నాం. ఇంకా కూడా చేస్తూ వెళ్తుంటాం. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో నా శ్రేయోభిలాషుల ఆశయంతో మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే
మేకపాటి శాంతికుమారి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.